సౌలు అంటున్నాడంట, ఏమంటున్నాడు? తూ చోటా బచ్చా హై అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు బాలుడు అన్నాడంట. చెప్పండి. అంటే దావీదు ఎట్ట కనపడుతున్నాడు వాళ్ళకి? మీరు ఎప్పుడైనా గమనించండి అయ్యగారు, పొట్టోళ్ళు చిన్నప్పుడు మరీ చిన్నగా ఉంటారు. పెళ్ళి వయసు వచ్చినాక కూడా ఆడపిల్లలు కూడా చిన్నోళ్ళు చూస్తేమో ఈ పిల్ల అంటారు. ఏంటమ్మా 8వ తరగతి అంటారు. 8వ తరగతి కాదు, నేను బీటెక్ అంటది ఈ పిల్ల. అమ్మో బీటెక్కా అమ్మో అనుకుంటారు. అలా ఉన్నాడేమనుకుంటున్నా నేను. లేకపోతే ఎందుకంటాడు ఈ మాట? నీవు బాలుడవు, నీ బలము చాలదు. అవును, వాస్తవమే, మన బలం చాలదు అయ్యగారు. కానీ నాలో వేరొక బలం ఉందని మనం ఎరిగి ఉండాలి. స్తోత్రం. నా బలంతో కాదు నేను పట్టుబట్టేది, నా శక్తితో కాదు నేను పోరాడేది, నాలో వేరొక బలం ఉన్నది. స్తోత్రం. దానికి ఏం చెప్పాడు చూడమ్మా? అబ్బో, బాల్యము నుండి యుద్ధాభ్యాసం అంట. ఏ అభ్యాసం? తిప్పుతాడన్నమాట కర్ర. బో సాధనాలు, కండలు తిప్పుతాడు, కత్తులు తిప్పుతాడు, ఏమేమో తిప్పొచ్చి నేను అనుకోవటం మానసికంగా కుంగిపోయాడు. ఎవరు? దావీదు కాదు, సౌలు కుంగిపోయి అమ్మో ఇటు తిప్పుతాడుగా, అటు తిప్పుతాడు, నేను కత్తి ఎటు తిప్పాడుగా, అమ్మో వాడు కర్రే. ఇక శత్రువును నువ్వు అంత పెద్దగా అంచనా వేసిన తర్వాత నువ్వేమీ చెయ్యలేవు. కొంతమందికి దయ్యం అంటే భయం. అమ్మో ఎర్రమారి పట్టింది అన్నారు అనుకో, అమ్మో ఎర్రమారా, అమ్మో అది ఎర్రమారైనా నల్లమారైనా యేసు రక్తం అంటే గజగజలాడిపోద్ది అన్న ధైర్యం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గుర్రముల నరులందలి బలమునానందించడు, గానమో చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానమో చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నోళ్ళు మంచి స్పీడ్గా ఉన్నారు. స్తోత్రం. మధ్యాహ్నం నా పక్కన కూర్చున్న ఆయన లక్షాధికారి అంట, కోటీశ్వరుడు అంట, బిజినెస్ చేస్తాడంట. నేనే కానుక పడతాను పాస్టర్ గారు, ఏమీ రావు పెద్దగా కానుకలు అంటున్నాడు. నేనన్నా ఆయనకే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి రావు, మీరందరూ లెక్కే. మా పిల్లలు ఉన్నారా, ఆదివారం ఈ పిల్లలు లెక్కేసి అక్కడ లెక్క రాస్తారు కానుక. బాగా లెక్కేస్తే 5,000 10,000 అట్లా. ఇక్కడ ఖర్చు చూస్తేనేమో 10 లక్షలు ఉంటుంది. మరి ఎట్లా జరుగుతాయి గారు? జరగదు, కష్టం. వాళ్ళ ఇది మీకు చెప్పడం కాదు, అందరికి మర్మం ఇది. అందులో ఉండేది కొంచెం, కానీ ప్రభువు మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. అరే మొక్కలు కూడా పెట్టారా? గుడారాల పండుగలు పెట్టినట్టు పెట్టారే. అమ్మో ఎంతగా అవుతుంది మరి. కానీ ప్రభువు ఏం చేస్తాడు? బలం ఇందులో లేదు, 4,000లో 10,000లో లేదు, ప్రభువులో ఉంది. నడిపించేవాడు ఆయన, బ్రతికించేవాడు ఆయన, యుద్ధం చేసేవాడు ఆయనే, జయించేవాడు, జయమునిచ్చేవాడు, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడవు అంటున్నాడు, నీ బలము. మనం అప్పుడు ఏమన్నాలో తెలుసా? అవునయ్యా నిజమే, కానీ నా బలము కాదు నేను వెళ్ళే బలం, దేవుని బలముతో నేను వెడుతున్నాను. స్తోత్రం. మన బలము చాలదయ్యా. ఏమండి చెప్పండి, మన కులము చాలదయ్యా. కొంతమంది ఈ మధ్యకాలంలో కులాన్ని ఎత్తుకుని మెళ్ళ మీద వేసుకు తిరుగుతున్నారు. పాస్టర్లు కులం మెళ్ళ వేసుకుని పలక మీద రాసుకుని తిరుగుతున్నారు, నేను ఫలానా అని. ఆ మధ్య ఒకడు నన్ను పిలిచాడు ఎక్కడికో. నా ముందు ఆయనకు వర్తమానానికి బ్రాహ్మణ కులములు నుండి రక్షించబడ్డాడని చెప్పాడు. నేను అన్నాను, మరి నా గురించి ఏం చెప్తావురా అన్న. చెప్పడంట నా గురించి. ఎట్లా అండి, దిక్కుమాలిన మందందరూ బయలుదేరారు ఇవాళ మనల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. మన బలం మన కులం కాదురా, మన యేసయ్య. మన బలం మన ధనం కాదు, మన యేసయ్య. మన బలం కాదు, మన యేసయ్య బలం. దేవునికి స్తోత్రం. నీ బలం అయితే చాలదు, నీ ధనం అయితే చాలదు, నీ భక్తి అయితే చాలదు. దేవుని బలముతో నీవు దిగు, గొప్ప జయమును నీవు పొందుతావు. నీవు బాలుడు అంటుంటే ఏమన్నా నానా? అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను కాసేటప్పుడు సింహం
ఎలుగుబంటి వచ్చింది, ఒక్క గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది ఒక సింహం వచ్చి. ఏం చేశాడంట? అబ్బో, సింహాన్ని తరిమి చూసారా? ఈయన దగ్గర రుజువులు ఉన్నాయి. స్తోత్రం. ఆనవాళ్ళు బాబుకు చెప్పమంటే రాజుకు చెప్తున్నాడు ఈయన. స్తోత్రం. అయ్యగారు ఆనవాళ్ళు ఉన్నాయో లేవు మనకి? వీళ్ళందరి దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయి. స్తోత్రం. లైట్ తీసేసినా, మైకులు తీసేసినా, జెండాలు పీకేసినా మనం ఎక్కడే సువార్త ఎప్పుడు ఆగేది అనుకుంటున్నారు కొంతమంది. అక్కడ ఆగేది కారణం ఏంటో తెలుసా? రుజువులు ఉన్నాయి. నన్ను స్వస్థపరిచాడయ్యా, ప్రభువు నన్ను బాగు చేశాడయ్యా, ప్రభువు నాతో మాట్లాడాడయ్యా, ప్రభువు నన్ను దర్శించాడయ్యా, ప్రభువు నన్ను కనికరించాడు నాన్న, నేను ఆయన సువార్త ప్రకటించకుండా ఉండలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. రాజా, సింహం వచ్చింది నా మీదకి, ఇదిగో ఎలుగుబంటి వచ్చింది, ఒక గొర్రె పిల్లని వేసుకుని. చెప్పరేంట్రా, ఉంటుందా ఇది? చెప్పండి. ఇట్ట ఇట్ట ఎత్తుకుపోతుందంట. ఏటది? సింహం. ఏం చేశాడు? సింహంతో పాటుగా పరిగెత్తి తరిమి ఏం చేశాడు? దేన్ని అడచూస్తున్నారేంటి? సింహాన్ని. సింహాన్ని. గొప్ప సంగతి ఏంటి చెప్పనాయ్య గారు? గొర్రె పిల్ల చావలేదు, సింహం చచ్చింది. అదే అభిషేకం, దేవుని శక్తి, రుజువు ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే చరిత్ర పుటల్లో దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహమును చంపి, దానిని చంపి, అది సేవకులు చేయాల్సిన పని. ఎందుకో సేవకుల మీద పడుతున్నాను కానీ మీరు కూడా చేయాల్సిన పని. దాని నోట కరుసుకుని ఇక అయిపోయింది, నేను ఎత్తుకుపోతున్నాను భారతదేశాన్ని అంటుంది ఈ రాత్రి సైతాన్. నువ్వు ఎత్తుకుపోలేవు. ఈ రాత్రి నిన్ను వెంబడించే దైవజనుడు ఉన్నాడు, నీతో కూడా పరిగెత్తే విశ్వాసులు ఉన్నారు. నిన్ను చీల్చి నీ నోట నుండి గొర్రెను బ్రతికించి సంఘానికి అప్పగించడానికి దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. జనులను బ్రతికించడానికి, జనులను పరలోకములకు నడపడానికి, నిత్య జీవములకు నడపడానికి కంకణము కట్టుకున్న దేవుని సంఘం ఈ రాత్రి బలముగా భారతదేశంలో సంచరించుచున్నది. సింహము నోళ్ల నుండి తప్పించి, దాని బలమును చీల్చి, దాని కోరలను చీల్చి, ఓ మందలో కలిపినటువంటి చరిత్ర నాకు ఉంది. కమాన్. హల్లెలూయా.